నమస్తే, నేను మీ డాక్టర్ లక్ష్మీ కుమారి, శ్రీ సూర్య హాస్పిటల్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ పాల్కొల్లు. ఇప్పుడు నేను ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఎస్పెషల్లీ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎలాగ డైట్ తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. డైట్ అనేది ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఒక క్విక్ ఫార్ములా ఏంటి అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ అంటే డైట్ 80%, 20% ఎక్సర్సైజ్. సో డైట్లోనే మొత్తం ఉన్నది. డైట్ చేసుకుని మనం ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఓన్లీ వాకింగ్ చేస్తేనో ఓన్లీ రన్నింగ్ చేస్తేనో మనం వెయిట్ లాస్ అయితే అవ్వం అనమాట. ఇప్పుడు డైట్ ఎలా చేస్తాము అనేది కొన్ని టిప్స్ అనేది మీకు చెప్తాను. అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 16-8 రూల్ అనేది ఉంటుంది. అంటే మీరు 8 అవర్స్లో మీరు వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ దానిలో తిని 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. అంటే ఎలా అంటే డేని ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే 24 అవర్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 o'clock లోపు మీరు ఏం తినాలనుకుంటున్నారో అదంతా కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 10 వరకు ఇంకేమీ తీసుకోకూడదు. అంటే మీకు బాగా దాహం అనిపిస్తే యూ కెన్ డ్రింక్ వాటర్ కానీ వామ్ వాటర్ లేకపోతే బ్లాక్ కాఫీ ఇలాంటివి తీసుకుని ఫస్ట్ మెల్లిగా అలవాటు చేసుకోండి బాడీని. ఎట్ ఎ స్ట్రెచ్ ఇంత 8 అవర్స్లోనే కంప్లీట్ చేసుకోకపోతే కొంచెం గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావచ్చు. ఇలా చేయడం వల్ల కంపల్సరీగా మీ బాడీ ఫ్యాట్ లూజ్ అయ్యి ఒక 1 monthలో 5 kgs లాస్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. దానికి మీకు డిటర్మినేషన్ అనేది అవసరం. ఎప్పుడు మీరు తినకుండా ఈ టైం ఫ్రేమ్లోనే తినాలి వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్. ఇంకా యాక్సలరేటెడ్గా నెక్స్ట్ ఫస్ట్ 15 days ఇలా చేస్తే మీరు 4 to 5 kgs లాస్ అవుతారు. నెక్స్ట్ ఫేజ్లోకి వచ్చేసరికి ఇంకా ఇంటెన్స్గా చేయాలి అనుకుంటే మీరు తీసుకునే ఫుడ్లోని ఫస్ట్ ఈ డైటింగ్ ఎప్పుడు చేసినా యూ షుడ్ స్టార్ట్ డే విత్ ఎ గ్రీన్ స్మూతీ అనమాట. గ్రీన్ స్మూతీ అంటే ఏంటంటే మీరు దాంట్లోని ఒక 20 to 25 లీవ్స్ ఏమైనా వేసుకోండి. అంటే లీవ్స్ అంటే ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అనమాట. లైక్ తోటకూర, పాలకూర, చుక్కకూర, లేకపోతే పుదీనా, కొత్తిమీర ఇలాంటివి ఏవైనా, కరివేపాకు అవి వేసుకుని దానిలోని ఒక ఫ్రూట్, యాపిల్ కానీ బనానా కానీ బాగుంటుంది, ఒక ఫ్రూట్ వేసుకుని తగినంత హనీ ఆర్ డేట్స్ అయినా వేసుకోవచ్చు మీకు స్వీట్నెస్ రావడానికి. న్యాచురల్ థింగ్స్ తీసుకోండి. షుగర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోండి. అది మీకు మిక్సీలో వేసుకుంటే స్మూతీ కింద అవుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్. అది తీసుకుంటే మీకు పోషకాలన్నీ అందుతాయి. మీకు కావాల్సిన న్యూట్రిషన్, మినరల్స్, విటమిన్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి. మీరు మిగతా రోజులో డైట్ చేసినా ఇది మీకు ఈక్వల్గా సరిపోతుంది అనమాట. స్టార్టింగ్ ఆఫ్ ద డే ఈ గ్రీన్ స్మూతీతో స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఈ గ్రీన్ స్మూతీ కంటే ముందు మీరు హాట్ వాటర్ తీసుకోవాలి. లేవంగానే 10 o'clock ఆ టైంకి మీరు హాట్ వాటర్ ఒక 1 liter హాట్ వాటర్, వామ్ వాటర్, దాంట్లోని జీరాని రోస్ట్ చేసి అది యాడ్ చేసి మనం బాగా మరిగించి అది వామ్ వాటర్ అయినాక తీసుకుంటే మీకు అది వెయిట్ లాస్లో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇట్ ఈస్ ఫాలోడ్ బై గ్రీన్ స్మూతీ. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు అంటే మీరు దోశ, ఇడ్లీ అలా కంటిన్యూగా కాకుండా ఒక 2-3 days ఆల్టర్నేట్ డేస్ మీరు సలాడ్స్ తీసుకోండి. సలాడ్స్ అంటే కీరా, క్యారెట్, దోసకాయ ఇవన్నీ ఎనీథింగ్ అలా తీసుకుని దాని మీద లెమన్ను మీకు కొంచెం సాల్ట్, బ్లాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ స్ప్రింకిల్ చేసుకుని తినండి. తర్వాత స్ప్రౌట్స్ అనేవి చాలా యూస్ఫుల్. స్ప్రౌట్స్లో అన్ని రకాల విటమిన్స్, ఇట్స్ ఎ లివింగ్ థింగ్ కింద లెక్క అనమాట. స్ప్రౌట్స్ అంటే పోషకాలు బాగా ఉంటాయి. ప్రోటీన్స్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మినరల్స్ కూడా బాగుంటాయి. సో స్ప్రౌట్స్ రోజు ఒక హ్యాండ్ఫుల్, ఒక గుప్పుడు తింటే చాలు. అలా తీసుకోండి. సో బ్రేక్ఫాస్ట్ దీంతో కంప్లీట్ చేయండి. ఒకవేళ మీరు ఇడ్లీ అలాంటివే తింటాను అనుకుంటే ఆయిల్ లెస్ ఫుడ్స్ ఏమైనా మీరు ప్రిఫర్ చేయండి. ఆయిల్ లేని ఫుడ్ ఏదైనా సరే మీరు అది మీకు హెల్ప్గా అవుతుంది. ఆయిల్ మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ గానుగ నూనె వాడండి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అలాంటివి తీసుకోవద్దు. ఏదైనా నువ్వుల నూనె కానీ, పప్పు నూనె కానీ. ఇంకా బెస్ట్ ఏంటంటే యూ కెన్ యూస్ గీ అప్ టు 2 teaspoons, 2 to 3 teaspoons వాడచ్చు డే అంతా కలిపి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి మీరు 1 or 2 పుల్కాసు, కర్రీ ఎక్కువ ఎంత కావాలన్నా కర్రీ, చిన్న తాలింపు పెట్టుకొని కర్రీ ఎంతైనా తీసుకోవచ్చు. వైట్ రైస్ కుదిరితే అవాయిడ్ చేయండి.
వైట్ రైస్ తప్పదు, నేను అదే తింటానన్నా చేతిలో పట్టినంత బియ్యం, మీ దోశట్లో జస్ట్ ఒక హ్యాండ్ఫుల్గా పట్టినంత బియ్యం ఎంతైతే రైస్ వస్తుందో అది ఫాలో అవ్వండి. అండ్ అది విత్ ఎనీ కర్రీ హోల్సమ్గా తీసుకోండి. కర్డ్ అవాయిడ్ చేసి బటర్ మిల్క్ తీసుకోండి. బటర్ మిల్క్లో లెమన్ యాడ్ చేసుకుని బటర్ మిల్క్ యాంపుల్గా తాగొచ్చు. ఇంకా రోజంతా మీకు ఎప్పుడు ఆకలి వేసింది అనిపించినా యూ కెన్ డ్రింక్ జీరా వాటర్. ఆ జీరా వాటర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత ఈవినింగ్ మీరు చెప్పాను కదా, ఇప్పుడు మనం 10 to 6 మధ్యలో కంప్లీట్ చేయాలి. బిఫోర్ సన్సెట్, సూర్యుడు అస్తమించక ముందే యువర్ ఫుడ్ షుడ్ బి కంప్లీట్ అనమాట. డైజెస్టివ్ ఫైర్స్ అన్నీ ఆ టైంలోనే యాక్టివ్గా ఉంటాయి కాబట్టి యూ షుడ్ కంప్లీట్ యువర్ డిన్నర్ కూడా ఆ టైం ఫ్రేమ్లో తినాలి. మీరు పనీర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ట్రై టు అవాయిడ్ ఫ్యాట్స్ అనమాట. ఈవినింగ్ ఫుడ్ మీరు అది కూడా పుల్కా కానీ, తర్వాత మీకు లేకపోతే ఎర్రగోధుమ నూకతో ఉప్మా, లేకపోతే స్టేపుల్ ఫుడ్ ఎప్పుడు రైసే అలవాటు ఉన్న వాళ్ళకి రైస్ క్వాంటిటీ ఇన్ మోడరేషన్ తగ్గించుకొని తీసుకోవాలి ఏదైనా సరే. ఆ తర్వాత మీరు చోడిపిండి జావ కానీ, రాగి జావ కానీ, రాగితో ఏదైనా, అది వెరీ యూస్ఫుల్, రాగిలో చాలా ఐరన్ ఉంటుంది. ఇలా మీరు అది కానీ, ఈవినింగ్ కూడా సలాడ్స్ ఎనీథింగ్ యూ కెన్ కంప్లీట్. దీంతో మీకు డైట్ ఫినిష్ అవుతుంది. ఇలా చేసుకుంటే కంపల్సరీగా ఇంకో 4 to 5 kgs వెయిట్ లాస్ అవుతారు. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇప్పుడు 80 kgsలో ఉన్నారనుకోండి, మీరు 50కి వచ్చేయక్కర్లేదు వెయిట్. మీరు ఉన్న వెయిట్లో నుంచి ఒక 5% తగ్గితే మనకు సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీరు చాలా ఈజీగా మీ గోల్ని అచీవ్ చేయగలుగుతారు. దీంతోపాటు మీరు ఎక్సర్సైజ్ ఏ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా ఫాలో అవ్వచ్చు. అంటే వాకింగ్ చేయొచ్చు, జుంబా చేయొచ్చు, లేకపోతే ఎనీ డ్యాన్స్ మూమెంట్ లాంటిదైనా, యోగా ప్రాక్టీస్ అయినా, ఏ ఫామ్లో ఎక్సర్సైజ్ చేసినా పర్వాలేదు. అది ఎవ్రీ డే 1/2 hour పొద్దున, 1/2 hour సాయంత్రం చేస్తే మీకు ఇదంతా కలిపి హోల్సమ్గా మీరు వెయిట్ లాస్ అవుతానికి హెల్ప్ అవుతుంది. పీసీఓడి వెయిట్ రిడక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి, అలాంగ్ విత్ మెడికేషన్ ఫ్రమ్ యువర్ డాక్టర్ అనమాట. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ ద డైట్ అండ్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ.